మంచిది కాబట్టి ఆ ప్రభుత్వానికి చిన్న గుర్తైనా రావాలి, మనం ఉన్నామనే ఉనికిని చాటుకోవాలనే సంకల్పంతో మొన్న నెల 19వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాలు చేపట్టడం జరిగింది. ఆ ధర్నాలో ప్రభుత్వానికి ఆర్య వైశ్యుల ఐక్యతను చాటినటువంటి సందర్భం. అష్టలక్ష్మి టెంపుల్ నుండి మా యాత్ర కొనసాగుతూ మహాత్మా గాంధీ దేవాలయం వరకు వెళ్ళి ఆ మహాత్ముడికే మా ఆర్య వైశ్యులకు న్యాయం చేయాలని, మా ఆర్య వైశ్యులకు ప్రభుత్వం కార్పొరేషన్ ప్రకటించాలని వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరినటువంటి పాదయాత్ర. ఈ పాదయాత్రకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆర్య వైశ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాలకి మీ మద్దతు ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాం. సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు వారి నోటి నుండి 2 విషయాలు మాట్లాడాల్సిందిగా మనకి. ముఖ్యంగా మన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మన వైశ్యులకు 2 స్థానాలు కేటాయించారు. ఒక స్థానం గెలవడం జరిగింది. ఒక స్థానం గెలవని స్థానం మనకిచ్చిన మన దమ్ము చాటుకున్నటువంటి గంప సింహలక్ష్మి గారు 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందులో ఒక అవకాశం నాకు ఇచ్చి ముందుకు తీసుకొచ్చినందుకు ఆర్య వైశ్య ప్రెసిడెంట్ ప్రేమ్ గుప్తా గారు, సుజాత గారికి ధన్యవాదాలు. ఎందుకంటే యుద్ధం చేయడానికి అందరూ చేస్తారు, యుద్ధంలో పాల్గొనే అదృష్టం కూడా ఉండాలి మనకి. అలాగే ఈ రోజు చాలా వరకు అందరూ చెప్పారు అనమాట, ఏంటి ప్రేమ్ కుమార్ గుప్తా, ఏంటి సుజాత, వీళ్ళంతా ఏం చేస్తారు అని చెప్పేసి. కానీ మన కుటుంబంలో వెనుకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన వాళ్ళకి బిజినెస్ అంటే ఇంకొకటి తెలియదు. మన వాళ్ళకి ఊళ్ళో కిరాణా షాప్ చేయలేదు. ఇప్పుడు సిటీ రౌండ్ అప్ లో చూసుకుంటే కిరాణా షాప్లు అన్ని తీసే సూపర్ మార్కెట్ వచ్చేసాయి. దాని తర్వాత మన వాళ్ళు వెళ్ళి అక్కడ జాబ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దానికోసం అని చెప్పేసి మన ప్రేమ్ గుప్తా గారు ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పడాలి, మనకు కొన్ని ఫండ్స్ రావాలి, మనం కూడా సూపర్ మార్కెట్ లాంటి షాపులు పెట్టుకోవచ్చు, మన బిడ్డలు చక్కగా చదువు చదివించవచ్చు అనే ఉద్దేశంతో సొంత స్వార్థం లేకుండా పొలిటికల్ గా పదవుల కోసం ఆశించకుండా ముందుకు వచ్చినందుకు మా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహిళా అధ్యక్షురాలు కల్వ సుజాత గారు 2 విషయాలు మాట్లాడాల్సింది. జై వాసవి. ఈరోజు పాదయాత్రతో ఇక్కడికి పెద్దంబర్పేటకి చేరుకున్నాము. సుమారుగా 15 నుంచి 18 కిలోమీటర్లు అనుకుంటాను. కానీ ఇది ఇక్కడున్న కొంతమందికే సంబంధించినటువంటి పాదయాత్ర కాదు. యావత్ రాష్ట్రంలో అనుకోండి, దేశంలో అనుకోండి, ఎవరైనా వైశ్యులు అనే వాళ్ళు ఉంటే వాళ్ళకు మనం కోల్పోతున్నటువంటి హక్కుల గురించి మనం పోరాడుతున్నటువంటి ఈ ధర్నాలే కానివ్వండి, పాదయాత్రలే కానివ్వండి, ప్రభుత్వంకు అన్ని కులాలకు సమాన హక్కులు ఇస్తున్నారు. మన కులం అంటే మంది పేదవాళ్ళు ఉన్నారని గుర్తించడం లేదు. ఆ గుర్తింపు కోసమే మా వాళ్ళల్లో పేదవాళ్ళు ఉన్నారంటే 20% పేదవాళ్ళు కనబడితే మిగతా 80% పేదవాళ్ళు కనబడట్లేదా? మీకు అన్ని హక్కులు ప్రభుత్వ పరంగా వచ్చే ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు అన్ని కులస్తులకు ఇస్తున్నారు. అదేవిధంగా మాకు ఇవ్వండి అని మేము పోరాటం మొదలుపెట్టాము. ఈరోజు ఈ పోరాటం ఎక్కడ ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని రోజులైనా సరే, ఎన్ని ధర్నాలైనా సరే ఇలాంటివి
గొంత ఆల్రెడీ బిస్కెట్. జై షావుకారి. అన్న అదే మన కులానికి దాన ధర్మాలు చేయడము, గుళ్ళు కట్టించడము ఇవే తెలుసు అనుకుంటున్నారు. మనం కూడా దేనికైనా తెగిస్తామని వాళ్ళకి తెలియదు. ప్రాణాలు కూడా అర్పించడానికి తయారుగా ఉన్నామని మనం చేసే ప్రయత్నం మన ముందు తరాల వాళ్ళకు ఉపయోగపడుతుందని చేస్తున్నాము. కానీ మనకు కూడా ఉపయోగపడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మన దాంట్లో ఇప్పుడు కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అది ప్రభుత్వానికి తెలియాలి. మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అంతవరకు మనం సరిమిద్దాం, ఎవరు ఆగదు. మనము దేనికైనా త్యాగం చేస్తాము అనడానికి మొన్న 19వ తారీఖున జరిగినటువంటి ధర్నా మొట్టమొదటిసారి వైశ్యులు బయటికి రావడము, అంతేకాకుండా మహిళలు అరెస్ట్ కావడము, లాఠీ చార్జీలు, రకరకాల దెబ్బలు వాళ్ళ చేతిలో హింసకు గురయ్యాము. అయినా కానీ ఎక్కడా మనకు ఆగలేదు. మనం ఒక్కసారి బయటికి వెళ్తే మనం ఎలా గర్జిస్తామో ప్రభుత్వానికి తెలియాలి. ఏది అడిగినా సరే మన న్యాయం కోసమే అడుగుతామనేది ప్రభుత్వానికి అర్థం కావాలి. ఇప్పుడు మనం అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి వచ్చినప్పుడు మధ్యలో మన మహిళ వడదెబ్బ తగిలి అన్కాన్షియస్ అయి పడిపోతే ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకుని మేము తీసుకొని వచ్చాము జీవన్ జ్యోతి గారు. అలాంటి ఎన్ని త్యాగాలైనా సరే, ఎన్ని మంది ప్రాణాలు పోయినా సరే, మీరు ఏ విధంగా అయితే తెలంగాణను సాధించారో అదే విధంగా మేము కూడా మా కార్పొరేషన్ ఒక పట్టు ఇప్పుడు మాకు మేము సాధించి తీరుతాము. దానికోసం ఏదైనా సరే, ఎంత ప్రాణత్యాగమైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో మేము కార్పొరేషన్ సాధిస్తాము అనేది ప్రభుత్వానికి ఈ రోజు బహిర్గతంగా చెప్తున్నాను నేను. తప్పకుండా మేము ఇక 3 రోజుల్లో మేము చేరుకుంటాము. అంతలోపల మీరు ప్రభుత్వము మీకు వెళ్ళిన మెసేజ్ ద్వారా మాకు పిలుపునిచ్చి మా కార్పొరేషన్ ప్రకటిస్తారా? సరే లేదంటారా? దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ మేము ఏం తీసుకుంటామో ఎన్నో రకాలు ఉన్నాయి. అసెంబ్లీని ముట్టడించడము, నిరాహార దీక్షలు చేయడము, ఏ రకానికైనా ఏసీపీఎస్ ముందుకు వస్తుంది. మా సంస్థ పేరే పోరాటం. కాబట్టి మేము ఏ పోరాటానికైనా వెనక్కిపోము. ఎంతమంది వచ్చినా సరే, 25 లక్షల్లో 1,00,000 మంది వచ్చినా సరే మేము పోరాడి సాధించి తప్పకుండా విజయం సాధించి భావి తరాల భవిష్యత్తుకి చరిత్రలో మిగిలిపోయి మన వైశ్యులు పేదలు లేరు అని మన స్వర్ణాక్షరాలతో రాసుకునే రోజు త్వరలో వస్తుందని నేను తెలియజేస్తున్నాను. జై వాసవి, జై వాసవి.